ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం, సమస్త దేశాల చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటూ నాడు మాట్లాడినటువంటి తరహాలోనే పరపీడన పరాయణత్వం ఉంది. ఆ పరపీడన మనకే ఉంది. కానీ ఎంత పీడించినా సరే నిలబడ్డటువంటి జాతి హిందూ జాతి, తట్టుకుని నిలబడ్డటువంటి జాతి హిందూ జాతి. ఇబ్బందులు పడ్డా మరేది జరిగిన ఈ అంశాలకు సంబంధించి ఊటుకూరి జానకరామారావు గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. కాలోహీయం నిర్వధి విపులాచ పృథ్వీ, ఇది భారతీయుడికి గల భావన. కాలానికి అవధి లేదు, అది అనంతమైంది. అవధి అంటే హద్దు. అనంతమైన కాలంలో మనం బీసీఈ ఏసీఈ అంటూ ఒక బిందువుని చేర్చాం. బిఫోర్ కామన్ ఎరా అంటే మనకు ఎరుకలోకి వచ్చే ఈ 2000 సంవత్సరాలకు ముందు. 2000 ఎందుకు అంటే క్రీస్తు పుట్టక ముందు, ఆయన పుట్టిన తర్వాత. కాలం గురించిన పాశ్చాత్యుడి అవగాహన అది. అంతే, అంతకు దాటి వాళ్ళ ఆలోచన అప్పట్లో విస్తృతం అవ్వలేదు. అది వారి నాగరికతను, వారి తాత్వికత లోతుల్ని మనకి తెలియజేస్తుంది. మరి భారతీయుడికో రామాయణ కాలం, మహాభారత కాలం, అంతకన్నా ముందు పుట్టిన ప్రహ్లాదుడు, అంతకన్నా ముందున్నవారు, ఇలా ఎన్ని భావనలో, ఆ భావనలకు బలం చేకూర్చే ఎన్ని కథలో, ఎన్ని గాథలో, ఇన్ని భావనలు 1000 సంవత్సరాల బానిసత్వం తర్వాత కూడా బలంగానే ఉన్నాయి. కాకపోతే బావిలోకి పొరపాటున పడ్డ, సముద్రంలో జీవించిన ఒక కప్పతో నీ సముద్రం అబద్ధం, దాని విస్తృతి అబద్ధం అని బావిలో స్థిర నివాసం ఉన్న కప్ప పదే పదే చెప్తే, సముద్రపు కప్ప యొక్క సంతానం అది నిజమే కాబోలు, మా అమ్మ అబద్ధం చెప్తుంది, సముద్రం అబద్ధం, బావి నిజం అని వాదించిన చందాన కొందరు మేధావులు అనబడే భారతీయులు తయారయ్యారు. వారు నిజాలను ఎప్పటికీ గ్రహించలేరు, ఎందుకంటే బావి నుంచి బయటికి రాలేరు కనుక. విపులాచ పృథ్వీ అని నాడు భవభూతి అంటే నేటి ఆధునికుడు గ్లోబ్ ఇన్ యువర్ పామ్ అంటున్నాడు. విపులాచ పృథ్వీ అని భావన చేయడం వలన ప్రపంచంలో ఎన్నో విషయాలు ఉన్నాయి, ఈ భూమి చాలా విశాలమైంది, కావున అవి తెలుసుకోవాలనే ఉత్సుకత పెరుగుతుంది మనిషిలో. అదొక్కటే కాదు, మనకు తెలిసినది తక్కువ అని వినయంగా ఉండే మనస్తత్వం పెరుగుతుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. గ్లోబ్ ఇన్ అవర్ పామ్, దీనివల్ల అన్నీ తెలుసనే అహంకారం, అవి తెలియడం వల్ల మనసులో రేగే దుమారం, తద్వారా కలిగే అశాంతి చెప్పనాలో కాదు. ఈ రోజున మనకు ప్రధాన మిత్రుడు, శత్రువు రెండూ కూడా అధిక సమాచారమే. వీఆర్ ట్రావెలింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ హైవేస్. ఎన్ని యాక్సిడెంట్స్ జరుగుతున్నాయో లెక్కలేదు. టూ మచ్ ఇన్ఫర్మేషన్ వల్ల ఉపయోగం ఉన్నదా? లేదు. దిస్ ఇన్ఫర్మేషన్ వన్స్ ఎంటర్స్ ఇన్ యువర్ మైండ్ విల్ స్టార్ట్ రైటింగ్ దేర్. ఉదాహరణకి మనకు వచ్చే అడ్వర్టైజ్మెంట్స్ గురించి ఒక్క క్షణం ఆలోచించండి. 35 ఏళ్ళు దాటిన ప్రతివారు టోటల్ హెల్త్ చెకప్ చేయించుకోవాలని ఒకడు చూశాడు. అతనికి మంచి నిద్ర, మంచి ఆకలి, మంచి విసర్జన, మంచి శక్తి ఉన్నా ఎందుకని మంచిదని టోటల్ బాడీ చెకప్కి వెళ్తాడు. ఇక అక్కడి నుంచి మొదలవుతుంది ఫార్మా మాయాజాలం. ఫలానా దేశంలో ఫలానా సంఘటన జరిగిందని అరచేతులని అడ్డగాడితే అంటే స్మార్ట్ ఫోన్ ఓండర్ పెడుతుంది. అప్పటి నుండి చింత, అది మనకి జరిగితే, నాకే జరిగితే నిద్ర పట్టదు. ఫలానా వంట ఎలా చేయాలి, అప్పుడు లొట్టలు వేసుకుని తింటారు అని ఏదో ఒక బంగారు స్వామి నీ గొట్టం యూట్యూబ్లో చెప్తాడు. ఇక పెళ్ళాంతో గొడవ, నీకు అట్టా చేయడం రాదు అని. ఫలానా వస్తువు బాగా పనిచేస్తుంది అని చూసిన భార్య, నీకు అసలు మంచి పనిముట్లు ఎలా చూడాలో తెలియదు, నీలాంటి పనికిమాలిన వాడిని కట్టుకున్నా చూడు నా కర్మాన్ని తలబాదుకుంటుంది, మొగుడితో గొడవ. వాహ్, ఆర్తనాదములు కొడు శ్రవణీయంగా ఉన్నవని పక్కింటి వాడి ఆనందం. ఇన్నిటికీ కారణాలు అక్కర్లేని ఇన్ఫర్మేషన్. నాలెడ్జ్ ఈజ్ పవర్, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్. ఆనందమా అధికారమా? అధికారం ఆనందాన్ని ఇస్తుందా? అంతర్లేని ఆలోచనలు ఇలా సాగుతూనే ఉంటాయి.